ఆ అవిశ్వాసం అనే జీవితము మనకు దేవుని ఆశీర్వాదాలకు మనల్ని దూరము చేస్తున్నది. ప్రియులారా, మన జీవితంలో తిండిరేని రోజులను దేవుడు కలిగించలేదు. ఎందుకంటే సరేపతు విధవరాలు కూడా ఒకరోజు మందం ఉంది, ఒకటి చేసుకొని తిని చచ్చిపోతామన్నప్పుడు, దేవుని సేవకుని మాటకు లోబడి దేవుని కొరకు ఇచ్చినప్పుడు, దేవుని వైపు చూచి తనకున్న ఆ చివరి ముద్దను కూడా దానం చేసినప్పుడు అద్భుతమైన ఆశీర్వాదంను చూసిందని మనకు తెలుసు. కరువు ఉన్నంత కాలము దేవుడు ఆమె ఇంట్లో ఉండి పోషించాడు. ఈరోజు మనల్ని పోషిస్తున్నాడు. నీకు 1,00,000 అవసరాలు ఉండొచ్చు, 1,00,000 సమస్యలు ఉండొచ్చు, కానీ దేవుడు పోషిస్తున్నాడా, పోషిస్తలేడా? దేవుడు అద్భుతమును చేయగలడా, లేడా? దేవుడు నీకు ఆరోగ్యం ఇవ్వగలడా, ఇవ్వలేడా? దేవుడు నీకు ఏమి చేయలేడనుకుంటున్నావు? ఇశ్రాయేలీయులను అన్ని అద్భుతాలు చేసి పట్టుకొస్తే చివరికి యెహోషువ కాలేబులు సాక్ష్యం ఇవ్వాల్సి వచ్చింది. అయ్యలారా, మేము పోయి చూసిన దేశం మేము చూసొచ్చాము, చాలా అద్భుతంగా ఉంది, చాలా గొప్పగా ఉంది, దయచేసి మీరు సనగడం కొనగడం ఆపండి. వాళ్ళు పెట్టే టార్చర్కి, వాళ్ళ వెర్రి మొర్రి వాదనలకు యెహోషువ కాలేబులు బట్టలు చింపుకున్నారట. అంటే ఎంత విసిగి వేసారిపోయారు వాళ్ళు, ఎంతో విసిగి వేసారిపోయి వశపడలేక బట్టలు చింపుకొని అయ్యలారా సాగిలపడి చెప్పారు వాళ్ళకి, ఇంకా మాతో కాదు, మేము చేయలేము, ఇంతకంటే ఎక్కువ మేము చెప్పలేము, మేము చూసి వచ్చాము, అది అద్భుతమైన దేశం. పరిశుద్ధాత్మ దేవుడు కూడా నీకు రోజు హెచ్చరిస్తున్నాడు, ఏడుస్తున్నాడు. అందుకే అంటాడు కదా, ఆత్మను దుఃఖపరచకుడి అంటాడు పౌలు. పరిశుద్ధాత్మ దేవుడు కొన్నిసార్లు మన జీవితాలను బట్టి దుఃఖిస్తున్నాడు. ఏమని? ఇది కాదు నా కుమారుడా, ఇది కాదు నువ్వు చేయాల్సింది, ఇట్లా కాదు నువ్వు ఉండాల్సింది, ఇది చేయి, నీకు ఇక్కడ ఈ ఆశీర్వాదం ఉంది అని. కానీ దాన్ని మనం గుర్తెరగట్లేదు. ఎప్పుడు గొనుగుతూ సనుగుతూనే ఉన్నాం. దేవుని మీద వ్యర్థమైన వ్యతిరేకపు తలంపులు కలిగి. ప్రియులారా, దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు, నీకు పరీక్షలో ఒక అవకాశం ఇచ్చాడు అని నీవు అనుకున్నప్పుడు దేవుడి మాటనే విను, దేవుడి మాటకే లోబడు. నీకెన్ని సమస్యలన్నా రాని, సమయోచితమైన సహాయం ఒకటి ఉన్నది. నువ్వు ఆ కృపాసనము దగ్గర, ఆ కరుణాపీఠము దగ్గర కనుక నువ్వు మోకాళ్ళని బ్రతికినట్లయితే సమయోచితమైన సహాయము దేవుడే నీకు చేస్తాడు, దేవుడే అందిస్తాడు. కానీ మనం దాన్ని నమ్మం. దేవుడిచ్చిన మాటకు వ్యతిరేక దిశలో ప్రయాణం చేస్తాం. దేవుడు వద్దు అంటే చెయ్యాలి అనుకుంటాం. ఎందుకు? ఇక నువ్వు దేవుడి శక్తిని ఏమి నమ్ముచున్నావు? ఎక్కడ నమ్ముచున్నావు? సమస్య వచ్చినప్పుడు ఆలోచన వస్తుంది. నీ ఆలోచన కంటే దేవుని యొక్క ఆజ్ఞ ముఖ్యము. నీ అవకాశము కంటే దేవుని యొక్క దీవెన ముఖ్యము. దేవుడు నీతో ఒక పని చేయించాలి అనుకుంటే, నీతో ఏ ప్రణాళిక లేనిది దేవుడు నీ జీవితంలోనికి ఏ సమస్యను కానీ, ఏ ఆశీర్వాదమును కానీ, ఏ పరిష్కారమును కానీ తీసుకురాడు. ఈరోజు హెచ్చరిక సంబంధమైన వాక్యం జనాలకు ఇష్టం లేదు. నేను మొదట వాక్యం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు 150 మందికి ఎక్కువ చూశాను. ఇప్పుడు 10 మంది, 15 మంది, 20 మంది. ఎందుకో తెలుసా? నా దాంట్లో బుజ్జగింపు ఎలాగుండాలనేది కటువుగా నేను మాట్లాడుతున్నాను. దేవుడు నాకు అలాగనే చేయమని చెప్పాడు. నేను ఒక్కటే అనుకుంటాను, ఒక్కరు చూసినా చాలు, ఆ ఒక్కరు వారి జీవితాన్ని మార్చుకొని ఏదన్నా చిన్న చిన్న కలతలు దేవునికి దూరమయ్యే పరిస్థితుల్లో వాటిని వదిలేసుకొని దేవునితో సజావుగా నడిస్తే చాలు. ఎందుకంటే ఆజ్ఞ ఇచ్చినటువంటి దేవుడు నచ్చలేదు, కానీ ఉద్యోగించిన సాతాను నచ్చాడు.
ఈరోజు చాలామంది గొప్ప సేవకులు నాకంటే ఉన్నతమైన వారు, ధనవంతులు, గొప్ప గొప్ప ఎఫెక్ట్స్తో మెసేజ్ చేసేవాళ్ళు ఉన్నారు. ఎవరు చెప్పినా దేవుడు ఈ కష్టం తీరుస్తాడు, ఆ కష్టం తీరుస్తాడు, నీకు ఈ ఆశీర్వాదం ఇస్తాడు. వెరీ గుడ్, చాలా మంచి పోదా. ఎందుకంటే నీవు ఉజ్జీవింపబడాలి. ఎంతకాలము ముసలోని తట్టి లేపినట్టు లేగు అని లేపుతాము. అసలు నువ్వు ఎందుకు పడిపోయావు, ఎందుకు దేవుడికి దూరం అయ్యావు అనేది తెలిస్తేనే కదా నువ్వు ఎక్కడ లేవాలో అర్థమవుతుంది. ఎంతకాలం ఆశీర్వాదం అంటే కాదు. నీకు ఆశీర్వాదం రాకుండా నీకు ఏమడ్డం ఉందో తెలిసిన రోజు నువ్వు నీకు నిలబడతావు. ఒకరు సపోర్ట్ అవసరం లేదు. దేవుడు నాకు ఇచ్చిన భారం అదే. మనము ఎక్కడ దేవునికి అయోగ్యంగా కనబడుతున్నామో, మన ఆశీర్వాదానికి మనం ఎక్కడ అడ్డంగా నిలబడ్డామో అది తెలియజేయడమే ఈరోజు ఈ కేర్ అండ్ కన్సర్న్ దేవుని మాట అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా దేవుని యొక్క ఉద్దేశాన్ని బయలుపరుస్తున్నాడు. ప్రియులారా, ఇశ్రాయేలీయులకు అర్థం కాని స్థాయి ఎందుకు వచ్చిందంటే వాళ్ళు సుఖమయమైన జీవితానికి అలవాటు పడిపోయారు. వాళ్ళకి ఏదన్నా చిటికెలో ఇట్లా వచ్చేసేలాగా కావాలి అనుకున్నారు. అప్పటికి యేసయ్య బండలాగా మారి వాళ్ళతో వచ్చాడు. ఎవరికి నీళ్లు కావాలంటే వాళ్ళకు ఎండాకాలంలో నీటి ఎద్దడి లేకుండా వారి వెంబడే నడిచాడు. ఈరోజు కూడా నీ కొండంత అండగా యేసయ్య నీ పక్కనే నడుస్తున్నాడు. కానీ మనం ఎక్కడున్నాం తెలుసా? ఎంఐ మార్గంలో ఉన్నాం. హనోకు నడిచిన త్రోవలో లేము, ఇప్పుడు ఎంఐ మార్గంలో ఉన్నాం. అంటే దేవుని గుర్తించలేని ప్రదేశం అని అర్థం, దేవుని గుర్తించలేని ప్రయాణం అని అర్థం. ప్రియులారా, ఈరోజు ఆత్మదేవుడు కూడా దుఃఖిస్తున్నాడు. నీ ముందున్న ఆశీర్వాదాలను నువ్వెందుకు చూడలేకపోతున్నావు? ఎప్పుడూ ఒకటి గుర్తుపెట్టుకోండి, నువ్వు సమస్యలో ఉన్నప్పుడే దేవుడు నిన్ను పరీక్షించాలని చూస్తాడు. దాని తర్వాత రాబో ఆశీర్వాదమునకు నువ్వు దేవుని మాటకు లోబడి ముందుకెళ్తావా, లేదా నీకున్న సమస్యను చూసి దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదమైన పనిని నువ్వు ఆపేస్తావా? ఇది మాత్రమే దేవుడు నీ నుంచి కోరుకుంటున్నాడు. ఇది మాత్రమే దేవుడు నిన్ను పరీక్షించాలనుకుంటున్నాడు. ఈ కడవరి కాలంలో సమస్యలు వస్తాయి, అనారోగ్యాలు వస్తాయి. మీకు తెలుసు, నాకు చెయ్యి ఫ్రాక్చర్ అయిందనేది చాలా సమస్యలు. ఇట్లా కదలనియదు, పడుకోనియదు, ఏం పని, కనీసం మినిస్ట్రీకి పోవాలంటే ఒకరు తోడు రావాలి. ఎన్నో ఇబ్బందికర పరిస్థితుల్లో దేవుని వైపు ముందడిగేసి బయలుదేరాను. ఎన్నో ప్రమాదాల నుంచి కాపాడగలిగిన దేవుడు ఈ సమస్యలో నుంచి నన్ను గట్టెక్కించలేడా అనే ప్రశ్న నాలో ఉత్పన్నమైన రోజు ఒకటే అనుకున్నాను, బ్రతుకుట క్రీస్తే చావైతే మేలే. చచ్చిపోతే పరలోకం పోతాం, ఏదో ఒకరోజు వీళ్ళందరూ అక్కడికి వచ్చేటోళ్ళే కనుక అందరినీ చూస్తాం. లేదా బతుకుంటే ప్రభు కొరకు బ్రతకాలి, అదే నా నిశ్చయం. ప్రియులారా, మనందరము కూడా ముందున్న ఆ మంచి దేశము, మన మంచి భవిష్యత్ కొరకు, ఆ భవిష్యత్తులో రాబో ఆశీర్వాదము కొరకు మనము చూడాలి. ఈరోజు మన వేదన ఏమై ఉన్నది? ఆ రోజున్న ఇశ్రాయేలీల వేదన ఏంటో తెలుసా? సౌకర్యవంతమైన జీవితం కొరకు, వారికి నచ్చిన జీవితం కొరకు వెంపర్లేడా. ఈరోజు మనము పడుతున్న వేదన ఏంటి? మన ఆత్మీయ యాత్రలో అది కూడా అదే కదా. ఇది లేదు, అది లేదు, అన్నింటికంటే ముందు నీతో యేసున్నాడా లేడా గమనించు. మనం పల్లెటూరులో పెద్దవాళ్ళు అంటారు, రానింటికి యేసు లేదురా. యేసు అంటే రక్షణ. అందరూ అంటారు రానింటికి యేసు లేదు, అందుకే ఎట్లంది. యేసు నీ పక్కన లేకపోతే నువ్వేమీ చేయలేవు. గుర్తుపెట్టుకో నా ప్రియ సహోదరుడా, సహోదరి, యేసు అనే దీవెనకు నువ్వెంత దూరంగా బ్రతుకుతున్నావో అంత నువ్వు ఆశీర్వాదాలకు దూరంగా ఉంటావు. దుఃఖానికి, శ్రమలకు, శోధనకు దగ్గరగా ఉంటావు. ఇవన్నీ ఉన్నా యేసు నాకు కావాలి, నేను యేసయ్య కోరుకున్నట్లు మాత్రమే బ్రతకాలి అనుకుంటున్నాననే ఒక నీ దృఢ సంకల్పము నీకుంటే ఇశ్రాయేలు అరణ్య రోదనను నాట్యముగా నీవు మలిచి చూపించగలవు. అర్థమైందని నేను చెప్పింది. ఇశ్రాయేలు అరణ్య రోదన చేశారు అన్నీ ఉన్నా, కానీ ఇప్పుడు నువ్వు శ్రమలో ఉన్నా దాన్ని నాట్యముగా మలిచి చూపించగలవు. అక్కడికి ఇక్కడికి కంపారిజన్. వాళ్ళ రోదన వేరు, నీ నాట్యము వేరై ఉండాలి.
ఈరోజు నువ్వు పడుచున్న శ్రమ నీకు నాట్యము కావాలి. నీ కన్నీటిని, నీ వేదనను అన్నింటినీ నువ్వు నాట్యముగా మనసగలిగిన రోజు నీ ఆనందం అవధులు లేనిదైతుంది. అర్థమైందా? దేవుడు నీ కన్నీటిని నాట్యముగా మలచాలనుకుంటున్నాడు. నీ శ్రమలను నాట్యముగా మలచాలనుకుంటున్నాడు. నీ ఇంట్లో, నీ శరీరంలో, నీ కుటుంబంలో, నీ సంఘంలో, నీ సమాజంలో ఏది నీకు లేదని నీవు వేదనతో ఉన్నావో దాన్ని కంటే గొప్ప ఆశీర్వాదమైన దాన్ని దేవుడు నీ జీవితంలోనికి ఈరోజు తీసుకురాబోచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ తీసుకురాబోయే దాని కొరకు మనము ఓపికగా కనిపెట్టి దేవుడి ముందు మనల్ని మనం నిరూపించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణబోధుడా, సర్వోన్నతుడా, మహాగణుడా నీకు వందనాలు. ప్రేమామయుడా, కృపా సత్య సంపూర్ణుడా నీకు వందనాలు. ప్రభా, పాలు తేనెలు ప్రవహించు దేశములో మేముండున్నట్లు మా ఈ ఆత్మీయ యాత్ర పాలు తేనెలు ప్రవహించి అంత గొప్ప ఆశీర్వాదమైనదిగా నువ్వు మలుచున్నట్లు మేము ఎలాగుండాలో నేర్చుకొని దాని ప్రకారము మేము తిరిగి లేచి నీ కృపలో భద్రపరచబడి ఆశీర్వాదం పొందే కృపను దయచేయము. యేసునామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన పరమ ప్రేమ, రక్షకుడైన యేసునాథుని కృప, పరిశుద్ధాత్మ దేవుని శాశ్వతాశీర్వాదం సన్నిధి ఇది మొదలుకొని క్రీస్తు రెండవ రాకడ పర్యంతం వరకు మనందరి జీవితాలకు మెండుగా తోడైండునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయము, శిలువ రక్తమే జయము, ప్రవేశనాన సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు మరియు దైవాశీస్సులు.